Hello everyone, welcome to Sachas Concept. This is your Sachas sir. మళ్ళీ ఇయర్ ఇంకో గుడ్ న్యూస్ తో వచ్చానమ్మా. ఇన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ మనకి ఏంటంటే రైల్వే గ్రూప్ డి. ఫస్ట్ అందరూ మనకు కన్ఫ్యూజ్ చేశారు బాగా. ఏంటంటే ఫస్ట్ సార్ 1 lakh అన్నారు, 75 అన్నారు, తర్వాత ఏమో క్వాలిఫికేషన్ ఐటీఏ అన్నారు, తర్వాత 10th అన్నారు. ఇన్ ఫైనల్ మనకి 10th ఆర్ ఐటీఏ అంటే ఇది అప్లై చేయడానికి మనకి 10th ఉండాలి లేదా ఐటీఏ ఉండాలి. అండ్ ఆల్సో మెయిన్ మళ్ళీ ఇక్కడ గమనించలేదు, ఫస్ట్ పోస్ట్ ఏమో 32K అన్నారమ్మా, ఈసారి 50 నుంచి 70 అంటున్నారు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఎవరు మిస్ అవ్వద్దు. ఇది బెస్ట్ పోస్ట్ ఎవర్. ఎందుకు చెప్పనా సార్, అందరూ అంటున్నారు సార్ రైల్వే గ్రూప్ డి అంటే లేబర్ జాబ్ అంటున్నారు. ఎవరు చెప్పి లేబర్ జాబ్ అని నీకు? వాడికేమో లేదు. ఓకేనా, నేనేమంటున్నా, ఇందులోని 70K అంటే 70,000 శాలరీ పోస్ట్ కూడా ఉన్నాయి. నేను క్లారిటీ ఇస్తా. ఆ పోస్ట్ ఏంటి, ఆ శాలరీ ఏంది, ఆ వర్క్ ఏంటని నేను క్లారిటీ ఇస్తా. ఓకేనా, ఒక వీడియో వస్తుంది, మీరు ముందు అప్లై చేయొద్దు, నేను క్లారిటీ ఇస్తా. ఎందుకంటే నీకు మంచి మార్క్స్ వచ్చి, ఒకవేళ మంచి మార్క్స్ వచ్చి నువ్వు పర్ఫెక్ట్ సింక్ చేసుకోకపోతే జాబ్ మంచిది రాదు కదా. ఇలా మొత్తం 14 రకాల జాబ్లు ఉన్నాయి, నేను అన్ని క్లారిటీ ఇస్తా. ఎవరు కూడా వద్దు. చాలా మంది అంటారు వేస్ట్. ఎవరు చెప్పాను నీకు అసలు? రైల్వే ద బెస్ట్ ఎవర్. స్ట్రెస్ ఉండదు, 8 hours జాబ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఓకేనా, నేను క్లారిటీ ఇస్తా. ఓకేనా. అండ్ సార్ మరి ఎలా అప్రోచ్ అవ్వాలి అని అడుగుతావు. మనకి ఈ సెషన్లో మనం ఏంటంటే సిలబస్ ఏంటి, ఏ చాప్టర్ నుంచి ఎక్కువ పడుతున్నాయి, లాస్ట్ టైం దేని ఎక్కువ ఇచ్చే టార్గెట్, అవన్నీ క్లారిటీ ఇస్తా. అండ్ ద లాస్ట్ సెన్స్ మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది, మన ఛానల్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ న్యూస్. దాని వల్ల పక్కానికి మంచి స్కోర్ వస్తుంది, క్లారిటీ ఇస్తా. లాస్ట్ టైం వెయిట్ చేయి. ఓకేనా. అయితే సెషన్లోని సార్ హౌ టు క్రాక్ ద గ్రూప్ డి 100 days మిషన్. గ్రూప్ డి కొట్టడం వల్ల ఈ సిలబస్ ఏంటి, సో స్కోర్ ఎంత అంటే ఎంత వస్తే మనం ధైర్యంగా హ్యాపీగా ఉండొచ్చు, జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. స్టార్ట్ నౌ. ఫస్ట్ క్లారిటీ ఇస్తా. ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్స్ అట్ Jan 23rd నానా, అంటే ఈ మంత్ 23 నుంచి నెక్స్ట్ మంత్ వరకు ఉంది. మళ్ళీ మంచిది ముందే ఎవరు అప్లై చేయొద్దా, నాకు వీడియో ఇస్తా, క్లారిటీ ఇస్తా, జాబ్ ఏంటి అన్ని కూడా. ఓకేనా సార్. Jan 23rd సార్, ఎంత మనకి Jan 23rd మనకి స్టార్ట్ అప్లికేషన్. ఓకేనా. తర్వాత ఏజ్కి వెళ్దాం. మనకి కరోనా రావడం వల్ల ఇవన్నీ కూడా ముందు పడ్డాయి, మళ్ళీ పడలే. దానివల్ల ఇక్కడ ఏమైందంటే ఏజ్ మనకి పెంచాడమ్మా. యూఆర్ కంటే ఓసీకి 18 నుంచి 36 ఇచ్చాడమ్మా, చాలా ఎక్కువ. ఇవన్నీ లాస్ట్ మన స్టేట్ గ్రూప్స్ కుండి ఇప్పుడు బాగా సింక్ అయిందిగా. తర్వాత ఏమో ఓబీసీకి 18 నుంచి ఎంతమ్మా 39 ఇచ్చారమ్మా. తర్వాత ఏమో ఎస్సీ ఎస్టీ 18 నుంచి 41 ఇచ్చారు. అండ్ ఆల్సో ఈడబ్ల్యూసీ ఆల్సో దగ్గర దగ్గర 18 నుంచి 38 ఉంటాయి దగ్గర దగ్గర, ప్రాబ్లం లేదండి మనకి. ఓకేనా. అండ్ క్వాలిఫికేషన్కి వస్తే మనకి ఏంటంటే సార్ 10th బాగున్నావా, 10th అండ్ కాదు 10th ఆర్ అంటే నువ్వు 10th అయినా అప్లై చేయొచ్చు, ఐటీ అయినా అప్లై చేయొచ్చు, ఏదైనా అప్లై చేయొచ్చు. మన పోస్ట్ మాత్రం కామనే. ముందందరూ భయపడ్డారు సార్ ఏంటి సార్ ఐటీ అంటున్నారు అంటే, ప్రాబ్లం మన కోసం మార్చారు కదా మన కోసం. అందుకు గమనించావా, పెద్ద ఛానల్ క్లారిటీ ఇచ్చింది, ఐటీ చెప్పింది. నేను మాత్రమే మన ఛానల్ మాత్రమే ఒక్క మాట మాట్లాడాలి దాని గురించి, ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది ఏమవుద్దని. నెక్స్ట్ ఓకే, దెన్ మా చూడి స్ట్రాటజీ చాలా యూజ్ అవుతుంది మీకు, సింపుల్ ఇది. అండ్ సార్ సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి సార్, మొత్తం 2 ఉంటాయి అబ్బా. వాడి CBT 1, నెక్స్ట్ PET. ఫస్ట్ CBT 1లో మనం మొత్తం ఉన్న క్వశ్చన్స్ మనకి 100 క్వశ్చన్స్ నానా, ఏంటమ్మా 100 క్వశ్చన్స్. అండ్ మొత్తం టైం మనకి 90 minutes. అండ్ 1/3 నెగిటివ్ ఉంది, అంటే మనకి ఏంటి సార్ 3 రాంగ్ క్వశ్చన్స్ సార్, 3 రాంగ్ కి 1 మార్క్ పోతుంది సార్. ఓకేనా. ఎస్ఆర్ నో 1/3 ఉంది, అది క్వాలిఫై అయిన తర్వాత ఆ మార్క్స్ తర్వాత 1K మనం బాయ్స్ అయితే 4 minutes ఇన్ సెకండ్ పరిగెట్టాలి. తర్వాత ఇది ఉంది కదా 35 kgs ఉన్నాయి కదా, దాన్ని హోల్డ్ చేసుకొని 2 నిమిషాలు వెళ్ళాం అక్కడికి. ఓకేనా. ఇది సార్ ఎంత బాగానే ఉంది సార్, ఇది ఓకే పక్కన పెట్టే సార్ వేసేయగలం సార్, కానీ ఇందులోనే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎక్కువ ఏం చూడాలో క్లారిటీ కావాలిగా మనకి. ఫస్ట్ నేను దీనికోసం ఏం చేస్తానంటే ఒక 3 నోట్ చూసానమ్మా, ఇన్ని చూసాను నోటిఫికేషన్లు, అందులో ఎక్కువ ఏం పడుతున్నాయి అని చిన్న క్లారిటీ ఇప్పుడు ఇస్తాను నేను. ఓకేనా. నా మోస్ట్ కొంచెం బాగా సింపుల్ ఇది నానా. ఫస్ట్ చూడు, ఇక్కడ మనకి రైల్వే గ్రూప్ డికి ఫస్ట్ ఫోకస్ ఎప్పుడు మనకి రీజనింగ్ కావాలి. రీజనింగ్ సార్ అదేంటి సార్ అంటే, నువ్వు గమనించావా రీజనింగ్ ఏమో 30 మార్క్స్ పడుతున్నాయి మనకి, ఏంటమ్మా 30 మార్క్స్ పడుతున్నాయి, 30 మార్క్స్ పడుతున్నాయి రీజనింగ్ అయితే. అర్థమెటిక్ ఏమో 25 పడుతున్నాయి. అండ్ జనరల్ సైన్స్ ఏమో 25 మార్క్స్ పడుతున్నాయి. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఏమో 20 పడుతున్నాయి. సార్ అవునా సార్ అంటే పర్ఫెక్ట్ మార్క్స్ ఇవన్నీ కూడా. ఇదే నోటిఫికేషన్ ఉంది, కానీ లాస్ట్ టైం మనకి చూసిన 3 నోటిఫికేషన్లోని సీటింగ్ అరేంజ్మెంట్ లేకుండా ఏ పేపర్ లేదు. ఇది మినిమం 3 మార్క్స్ అమ్మా, 3 to 4 మార్క్స్ పక్కా, 3 to 4 మార్క్స్ పక్కా సీటింగ్ అరేంజ్మెంట్ అమ్మా. ఇందులోనే లీనియర్ ఉంటుంది, సర్కిల్ ఉంటుంది, రౌండ్ గా అలా ఉంటుంది. ఓకేనా.
ఇలా పేపర్ లేదు. తర్వాత ఏమో డైరెక్షన్స్ అమ్మా మినిమం 2 మార్క్స్ అమ్మా, మినిమం 2 మార్క్స్. ఓకేనా? అండ్ కోడింగ్ డీకోడ్ నుంచి మనకి మినిమం 2 మార్క్స్ వస్తున్నాయి, మనకి మినిమం 2 మార్క్స్. ఓకే. అండ్ సిలోజిసం ఎంత మనకి 3 మార్క్స్ వస్తున్నాయి, 3 మార్క్స్ లాస్ట్ 3 వరకు చూసుకుంటే. ఓకేనా? అండ్ ర్యాంకింగ్ నుంచి మినిమం 2 మార్క్స్. లాజికల్ రీజన్స్ అమ్మా మినిమం 3 మార్క్స్. సిరీస్ నుంచి మినిమం 4 మార్క్స్. చెక్ చేసారి ఇది 4 వేసుకో. ఓకేనా? 4 + 2 6 + 2 8 + 3 11 + 2 13 15 అండ్ 19. అంటే దగ్గర దీని నుంచే మనకి ఇన్ని కవర్ అవుతున్నాయి. ఎందుకంటే చూసిన దాంట్లోని సీటింగ్ అరేంజ్మెంట్ ఇక్కడ ఎక్కువ, సీటింగ్ అరేంజ్మెంట్, సిలోజిజం, లాజికల్ బాగా ఎక్కువ ఇస్తాడు. ఇక్కడే ప్రాబ్లం మనకి అన్ని బాగా చేస్తాం కానీ, నువ్వు కోచింగ్ చేస్తావు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ 3 బాగా ఇబ్బంది పెడతాయి మనల్ని. నువ్వు 3 ఫోకస్ పెడితే స్కోర్ చేయొచ్చు. నువ్వు గమనించావా 1 2 3 4 5 6 7 చాప్ నుంచి ఇన్ని మార్క్స్ పడతాయమ్మా. మనకి ఎక్కువ ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా మనం గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే మనకి గమనించలేదు 30 మార్క్స్ సార్, 30 మార్క్స్ పెద్ద మ్యాటర్ అబ్బా, చాలా పెద్ద మ్యాటర్ అది. లాస్ట్ కట్ ఆఫ్ ఎంత అనుకున్నావు? లాస్ట్ కట్ ఆఫ్ 58 ఎంత ఉందబ్బా. అందులో జోక్ ఏంటంటే 55 మార్కులు మనయే ఉన్నాయి, అథమెటిక్ రీజనింగే ఉన్నాయి. లాస్ట్ చిన్న క్లారిటీ ఇస్తా, వెయిట్ చేయి. అది నీకు చాలా యూజ్ అవుద్ది, చాలా యూజ్ అవుద్ది. కాసేపు వెయిట్ చేయి. ఓకేనా? అంటే మనం ఫోకస్ పెట్టాల్సిన రీజనింగ్ లోని సీటింగ్ అరేంజ్మెంట్, డైరెక్షన్స్, కోడింగ్ డీకోడింగ్, సిలోజిజం, ర్యాంకింగ్ టెస్ట్, లాజికల్ రీజనింగ్, సిరీస్ అనాలజీ. ఓకేనా? ఇవి అర్థమెటిక్ వస్తే మనకి 25 మార్క్స్ వస్తాయి. ఇందులో నుంచి 20 మార్క్స్ వస్తాయమ్మా. పర్సంటేజ్ నుంచి మనకి మినిమం 3 మార్క్స్ అమ్మా. ఎస్ఎస్సిఐ కాంబినేషన్ అండ్ డిఫరెన్స్ నుంచి మనకి 3 మార్కులు వస్తాయి. నెంబర్ సిస్టమ్ మనకి 1 మార్క్ ఛాన్స్ ఉంది అండ్ 2 మార్క్స్ 2 మార్క్స్. టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బో స్ట్రీమ్స్ ఒక 3 మార్క్ ఛాన్స్ ఉంది. టైమ్ అండ్ వర్క్. ఓకేనా? టైమ్ అండ్ వర్క్, తర్వాత చైన్ రూల్, పైప్ నుంచి ఒక 2 మార్క్స్ ఛాన్స్ ఉంది. యావరేజ్ ఏమో 2 మార్క్స్. 2D 3D లైక్ మెన్సురేషన్ వైశాల్యాల నుంచి ఒక 2 మార్క్స్. రేషియో పడుతుంది మనకి 2 మార్క్స్ ఉందమ్మా. 3 + 3 6 + 1 చాలు, +1 7 7 10 12 14 అండ్ 14 అండ్ 16 18. ఓకే, దగ్గర 18 to 19 మార్క్స్ ఇవే కవర్ చేస్తున్నాయి మనల్ని, ఇవే కవర్ చేస్తున్నాయి. అంటే ఎక్కువ ఫోకస్ పెడాల్సిన చాప్టర్స్ ఇవే. పర్సంటేజ్, ఎస్ఎస్సిఐ, నెంబర్ సిస్టమ్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, 2D 3D, రేషియో ప్రపోర్షన్స్ ఎక్కువ పడుతున్నాయి. నువ్వు గమనించి లాస్ట్ టైం కట్ ఆఫ్ సార్ మనకి ఎంత కట్ ఆఫ్ ఎంత అంటే 58 సంథింగ్ చేంజ్ ఉంది అప్పుడు, అవునా? అరే అందులో మనకి గమనించలేదో, అందులో మనకి 30 + 25 ఇవేగా. మనకి ఎప్పుడు అథమెటిక్ రీజనింగ్ మెయిన్. వై? బికాస్ నాదని చెప్పట్లే, ఇది మనకి లిమిటెడ్ సిలబస్ అబ్బా, బయటికి వెళ్దు అందుకే. ఓకేనా? ఇది అథమెటిక్ రీజనింగ్, ఇది ఎక్కువ ఫోకస్ చేయాలి మనం. ఇంకా జనరల్ సైన్స్కి వస్తే గమనించగా బయాలజీ మనకి 12 మార్క్స్ అమ్మా. ఎక్కువ బయాలజీ ఇస్తాడు, లైక్ వైటమిన్స్, డిసీజెస్, ఓకేనా, ప్లాంట్స్, వాటి గురించి. ఓకేనా? 12 మార్క్స్ కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలి మనం. ఫిజిక్స్ నుంచి గమనించలేదో మనకి ఎక్కువ ఏంటంటే యూనివర్స్ అండ్ మళ్ళీ సమ్స్ ఇస్తాడు, లైక్ లైట్ సౌండ్, ఇవన్నీ కూడా ఎక్కువ. అది కూడా మనకి ఎలా అంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఇస్తారమ్మా. ఎన్సీఆర్టీ నాట్ స్టేట్ బుక్స్ ఆర్ దేర్, ఎన్సీఆర్టీ బుక్స్ ఇస్తారు ఇక్కడ. అందులో మనకి ఏంటంటే సమ్స్ కావాలి, అంటే లైక్ ఫోర్స్ న్యూటన్ లాస్ అవన్నీ కదా, ఆ సమ్స్ కావాలి ఎక్కువ. అది 6 మార్క్స్ అమ్మా. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ 5 మార్క్స్. ఎలా అంటే ఇక్కడ మనకి కెమికల్ ఈక్వేషన్స్, పీరియడ్ టేబుల్ అవి ఈక్వల్ చేయడం, తర్వాత ఏమో క్వాంటమ్ నెంబర్స్, అవన్నీ కలిపి 5 మార్క్స్ ఇస్తాడు. తర్వాత ఎస్ఎన్టీ ఏంటంటే మనకి సైన్స్ 2 మార్క్స్ అమ్మా. ఎస్ఆర్ను ఈ మొత్తం ఎంత మనకి ఇక్కడ సార్? ఇది 12, ఓకేనా, 18 20 ఎస్ మొత్తం 25%. ఇక్కడ ఎక్కువ బయాలజీ ఫోకస్ పెట్టాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫోకస్ పెట్టాలి. ఓకేనా? ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, ఇవన్నీ మనకు కావాల్సింది ఎన్సీఆర్టీ కావాలమ్మా. ఎన్సీఆర్టీ కావాలి. ఎందుకంటే ఎన్సీఆర్టీలో ఏ ఉందో అలా పడిపోతున్నాయి ఇక్కడ. అంతేగాని మన స్టేట్ బుక్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి స్టేట్ బుక్స్ లావుగా కొంటావు, నువ్వు కొని సేమ్ చదివేస్తావు, సంబంధం లేదు. వాడికి కావాల్సిన ఎన్సీఆర్టీ బుక్స్ అబ్బా, అంత మ్యాటర్ అవసరం లేదు. మనం చెక్ చేసారి ఏఎల్పి అని జరిగే కదా ఎగ్జామ్స్ లోని, ఎన్సీఆర్టీ బుక్ లో ఏ ఉందో అదే అలా పడిపోయింది వచ్చి. అందరు షాక్, అదే అలా పడిందా అని. పక్క పడింది తెలుసా. కాబట్టి మన ఏపీలోని బుక్స్ ఉన్నాయి కదా, ఏంది 6 7 బుక్స్ ఉన్నాయని ఎన్సీఆర్టీ సార్ తీసుకు సరిపోతాయి. తర్వాత ఇక్కడికి వస్తే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అమ్మా. మనకి కరెంట్ అఫైర్స్ మినిమం బాగా మైండ్ లో పెట్టుకో. కరెంట్ అఫైర్స్ 6 మార్క్స్ పడే ఛాన్స్ ఉంది. అది కూడా 1 ఇయర్ డెప్త్ కావాలి, ఇంకో 1 ఇయర్ మనకి పైపై చూసుకోవాలి, అంటే మెయిన్ కావాలమ్మా. 1 ఇయర్ పక్క డెప్త్ కావాలి. తర్వాత జీకే పక్క 5 మార్క్స్, స్ట్రాటజీకే 5 మార్క్స్ పక్క. తర్వాత పాలిటీ 2 మార్క్స్ అమ్మా, పాలిటీ 2 మార్క్స్, జాగ్రఫీ 3 మార్క్స్,
ఎకానమీ 2 మార్క్స్, హిస్టరీ 2 మార్క్స్. ఓకేనా? ఇలా ప్రిపేర్ అయితే ఓకేనా సార్? మరి ఎంత ఓకే, మరి సేస్కోర్ ఎంత? నాకు తెలిసి ఈసారి ఒకవేళ నువ్వు ఈసారి ఒక 60 to 65 మార్క్స్ రా మార్క్స్ కొడితే నేను బెట్ కాస్తున్నా పక్కా ఏ బోర్డు జాబ్ నీదే, ఏ బోర్డునే పర్లేదు జాబ్ నీదే. 60 to 65 రా మార్క్స్ 100కి పక్కా జాబ్ నీదే. నేనేమన్నా సార్ కష్టం ఇందులోకి 25 కొట్టి ఇందులో 20 కొడితే 45. ఓకేనా? ఇందులోకి 10, ఇందులో 10 కొట్టి చాలా 65. సార్ అదేంటి సార్ ఎక్కువ చెప్పు అంటే, నానా బాగా నేను లిమిటెడ్ సిలబస్ బయటికి వెళ్దు, అక్కడే ప్లాన్ చేసుకోవచ్చు నీట్గా. కాబట్టి ఇలా ప్రిపేర్ అయితే పక్కన రాసుకో. ఎందుకంటే ఇన్ ద మోస్ట్ ఇది మనకి ఎంత బాగా వస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా మనం ఊరికే చెప్పలేదమ్మా, పేపర్ చూసి ఎక్కువ ఏం పడుతున్నాయని. ఓకేనా? ఇలా ప్రిపేర్ అవ్వడబ్బా, పక్కా క్లారిటీ ఇస్తాను. ఈజీ జాబ్ కొట్టచ్చు మన ఈసారి. చిన్న జాబ్ అనుకోవద్దు నువ్వు. చిన్న జాబ్ ఎవరు చెప్పండి నీకు? అందులో బెస్ట్ సాలరీస్ కూడా ఉన్నాయి. 70, 60, 50, 40 వచ్చి జాబ్ ప్రొఫైల్ ఉన్నాయి. నేను క్లారిటీ ఇస్తా, అప్పుడు అప్లై చేయదు కానీ. ఓకేనా? తర్వాత సార్ ఎంత బాగానే ఉంది సార్, మాకు మరి 2 చదివేయగలం సార్, మేము 2 చదివేస్తాం మేము, మరి అర్థమైన రీజనింగ్ ఎలా సార్ అంటే మీకోసం మాత్రమే. ఎవరు చేయలేంది నేను ప్లాన్ చేస్తున్నా, నీకోసం మాత్రమే. అదే మైండ్లో పెట్టుకో, అదే మైండ్లో పెట్టుకో. మిషన్ యోధా ద ఫస్ట్ ఎవర్ లాంచ్ చేస్తున్నా తెలుగు ఛానల్ మనకి మిషన్ యోధా. అంటే ఫస్ట్ వారియర్ మీనింగ్ యోధా కదా, మనం కూడా సంథింగ్ ఆపోజిషన్ లో ఉన్నాం. ఏంటి జాబ్ వచ్చే వరకు మనం పోరాడుతున్నాం కదా. కాబట్టి 100 రోజులు మైండ్ లో పెట్టుకో. 100 రోజులు ఆగకుండా లాస్ట్ 5 నోటిఫికేషన్ లోని రైల్వే గ్రూప్ నుంచి ఏం పడ్డాయో అవన్నీ కూడా ఫ్రీ లైవ్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా మీకు. ఎగ్జామ్ కల్లా మినిమం 10K బిట్స్ చేయాలి అర్థమెటిక్స్ నుంచి మనం. మిషన్ యోధా. ఓకేనా? ఇక ఏంటంటే 100 రోజులు మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఆగకుండా. ఓకేనా? ఎవ్రీడే 30 or 40 క్వశ్చన్స్ ఆర్ దేర్. ఓ సెషన్ లోని లైవ్ చేసుకుంటే అన్ని కూడా ఈ చాప్టర్ వైజ్ చేద్దాం, అన్ని కలిసి చేద్దాం, అన్ని కవర్ చేద్దాం. ఓకేనా? ఇది పెట్టి మనం చూద్దాం ఈసారి ఎందుకు అవదు. ఎందుకంటే రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ ఎక్కువ మనకి ఫోకస్ మొత్తం ప్రీవియస్ అయినా. కాబట్టి ఏం చేస్తున్నా అంటే గత 3 నోటిఫికేషన్లమ్మా, 3 or 4 నోటిఫికేషన్ నుంచి మనకి లాస్ట్ టైం ఏం పడ్డాయో రైల్వేస్ నుంచి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ఆల్ చాప్టర్స్ ప్రీవియస్ నుంచి మొత్తం ప్లాన్ చేస్తున్నా. అది ఈ మధ్య స్టార్ట్ అవుద్ది. కానీ నా సపోర్ట్ మీకు కావాలి. మీ అందరికీ మిషన్ యోధా కావాలితే కింద కామెంట్ లోని ఐ వాంట్ మిషన్ యోధా ఫ్రమ్ అని మీ ఊరు పెట్టిండమ్మా. దాన్ని బట్టి నేను ప్లాన్ చేద్దాం ఫిక్స్ అయ్యాను. 100 రోజులు మైండ్ పెట్టి 100 రోజులు పెద్ద మ్యాటర్ అది. ఇప్పుడు మన స్టేట్ మొత్తంలోని ఎస్ఎస్సి జీడీ కానీ ఎన్టీపీసీ కానీ ఎవరు కూడా లైవ్ చేయట్లేదు, ఫాస్ట్గా మధ్యలో ఆపేస్తున్నారు. నేను మాత్రమే గత 3 నెలల నుంచి 1 డే కూడా లైవ్ ఆపలే. జీడీ ఇప్పుడు దగ్గర 40 షీట్లు చెప్పానమ్మా, 40 పేపర్లు ఇంకా మొత్తం చెప్తున్నా. ఎన్టీపీసీ గత 3 నెలల నుంచి ఒక్క రోజు ఆపలేదు నేను లైవ్ మార్నింగ్ ఏం చెప్తున్నా. ఎందుకంటే మన జాబ్ వచ్చే వరకు ప్లాన్ చేద్దాం. మీకు మిషన్ యోధా కావాలి, ఇందులో మీరు జాయిన్, నో పెయిడ్ అమ్మా, డబ్బులే అవసరం లేదు. జస్ట్ మీకు లైవ్ రావడమే కావాలి. ఇక్కడ మనకి లైవ్ రావాలి, సబ్మిట్ పెంచుకోవాలి. సార్ నా జాబ్ వచ్చింది సార్ చెప్పాలి, అంతే, నాకు ఇంకేం వద్దు. ఓకేనా? అండ్ కొంచెం క్లారిటీ బావిను సార్ ఇందుకు కావాలనుకుంటే మీరు కింద కామెంట్ నాకు ఐ వాంట్ మిషన్ యోధా సార్, ఐ జాయిన్ మిషన్ యోధా అని మీరు మెన్షన్ చేస్తే నేను దాన్ని బట్టి ప్లాన్ చేస్తున్నా. ఇది పక్కా చెప్తున్నాను. ఇవన్నీ కూడా లాస్ట్ టైం మొత్తం మన ఫోటో 10K బిట్స్ అమ్మా, ఓన్లీ అర్థమెటిక్ 10K బిట్స్. 10K బిట్స్ పెద్ద మ్యాటర్ కదా. 5,000 బిట్స్ అంటే 5,000 మోడల్ అమ్మా. ఎగ్జామ్ లో ఎవ్రీ బిట్ ఒక మోడల్ అబ్బా. అలాగే మీకు 10,000 అంటే దగ్గర అన్ని కవర్ అవుతాయిగా మనకి. ఇది నా నుంచి ప్లాన్ చేస్తున్నా. అండ్ మరి 2 రోజుల్లో మనకు వీడియో వస్తుంది. ఏ జాబ్ అప్లై చేయాలి, ఆ ప్రొఫైల్ ఏంటి, మళ్ళీ చెప్తాను. ఏ జాబ్ అప్లై చేయాలి, ఆ ప్రొఫైల్ ఏంటి, ఆ శాలరీ ఎంత వర్క్ చేస్తాం మనం, ఏది సేఫ్ జోను, అన్ని క్లారిటీ ఇస్తా. కాబట్టి ఎవరు కూడా ముందే అప్లై చేయొద్దు, కొంచెం వెయిట్ చేయి. విత్ వర్క్ కూడా చూపిస్తారు, పక్కన ఏ వర్క్ చేస్తారు కూడా క్లారిటీ ఇస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు సెషన్ నచ్చుంటే లైక్ చేయి అండ్ షేర్ చేయి. మర్చిపోక మీరు ఇందులో జాయిన్ అవుదాం అనుకుంటే మిషన్ యోధాలోని కింద కామెంట్ లో సార్ ఐ వాంట్ మిషన్ యోధా లేదా ఐ జాయిన్ మిషన్ యోధా ఫ్రమ్ వైజాగ్, ఫ్రమ్ హైదరాబాద్ అని మెన్షన్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఆల్. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఈసారి గట్టి కొడితే జాబ్ రావాల్సిందే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సత్య సార్. బాయ్.